పుల్లరువైరా కొంచెం సైడ్ ఫోటో తీసుకుంటారు ఆ కెమెరామెన్స్ ముందు ఎన్నడూలేని విధంగా అనేక పార్కులు అభివృద్ధి చేసి అనేక రోడ్లు అభివృద్ధి చేసిన కేసీఆర్ గారికి మనం ఓటు వేయాలి. ముందు కూడా మీరంతా బ్యాక్ ఉండాలి. అడ్డం ఓకే నువ్వు నేను అంతే మరి. ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏప్రిల్ 19వ నామినేషన్ నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని సమర్థించి జయ జయధ్వానాలతో జగన్నామస్వరంతో జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాకు మేలు జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాకు మంచి జరిగింది, తప్పకుండా మళ్ళీ మాకు మేలు మంచి జరిగి మా జీవితాలని వెలుగుల్ని తీసుకొచ్చేది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఈరోజు ప్రజలందరూ కూడా విశ్వసిస్తూ ఉన్నారు. మీరు చూశారు, ఎక్కడికి వెళ్ళినా సరే ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకి ముఖ్యంగా మా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెట్టే విధంగా ప్రత్యర్థుల్లో వెన్నులో వణుకు పుట్టే విధంగా ఈరోజు ప్రజలు మాకు అన్ని రకాలుగా కూడా అండదండలుగా నిలుస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మా నియోజకవర్గంలో అందించిన సంక్షేమం, మా నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి, మా నియోజకవర్గంలో విశాఖ ఉత్తర నియోజకవర్గంలో తీసుకొచ్చిన పెట్టుబడులు ఈరోజు గత 20 సంవత్సరాల్లో గతంలో చేసిన నాయకులు మేము తీసుకొచ్చిన దాంట్లో కనీసం 25% కూడా చేయలేని పరిస్థితుల్లో ఈరోజు ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి ఏకపక్షంగా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఫ్యాన్ గుర్తు సీలింగ్ ఫ్యాన్ గుర్తు పెట్టి శాసనసభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు, పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బొత్స ఝాన్సీ లక్ష్మి గారికి మద్దతు తెలుపుతున్నారు. ఈరోజు ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి గారికి, మా జిల్లా అధ్యక్షులు సోదరులు శ్రీ కోలా గురువులు గారికి, రాష్ట్ర మహిళా వర్కింగ్ అధ్యక్షురాలు శాసనమండలి సభ్యురాలు శ్రీమతి వర్ధు కళ్యాణ్ గారికి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలు శ్రీమతి పేడాడ రమణ కుమార్ గారికి, సీనియర్ నాయకులు జీవీ రవిరాజు గారికి, కాయల సోమారెడ్డి గారికి, స్టేట్ నాయకులు భాస్కరరాజు గారికి, ఇంకా డిప్యూటీ మేయర్ సతీష్ గారికి, ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు గారికి, వివిధ కార్పొరేటర్లకి అందరికీ కూడా పేరు పేరున చొక్కాకి వెంకటరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తప్పకుండా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఆదేశించిన దాని ప్రకారం ప్రజలు మాపై ఉంచిన నమ్మకానికి ప్రతిరూపంగా రాబో రోజుల్లో కూడా మేము తప్పకుండా పనిచేస్తాం, నిజాయితీగా నిబద్ధతతో పనిచేస్తాం. ముఖ్యంగా మా నియోజకవర్గానికి సంబంధించి 20 సంవత్సరాలుగా అనేక సమస్యలను పరిష్కరించాం. భవిష్యత్తులో కూడా ఇంకా పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేది మా ముందున్న లక్ష్యం. కానీ ఈరోజు దురదృష్టం ఏంటంటే నాపై పోటీ చేస్తున్న అభ్యర్థులు ఇద్దరు కూడా ఓటమి భయంతో
ఓటంబాయిలతో ఒకరు రౌడీ అంటారు, ఒకరు గోండాయిజం అంటారు, ఒక ప్రాణహాని ఉందంటారు. అసలు అర్థం పర్థం లేదు. మీకు ఐడెంటిటీ కావాలంటే చాలా రకాల విద్యలు ఉంటాయి. మీకు ఐడెంటిటీ కావాలంటే రకరకాలుగా చేయొచ్చు. అంటే కావాలంటే నేను మరి మిమ్మల్ని తక్కువ చేస్తున్నాను అనుకోవద్దు, వద్దులండి, మళ్ళీ మాట్లాడితే ఫీల్ అవుతారు. కేవలం ఐడెంటిటీ కోసం మీడియా అటెన్షన్ కోసం మమ్మల్ని ప్రజలు పట్టించుకోవట్లేదు. ప్రజలు ఏదే విధంగా ఉండాలనే ఉద్దేశంతో చాలా తక్కువ స్థాయి రాజకీయాలు, హోందాతనాన్ని మార్చి ఎందుకంటే నాకు నిజంగా జేడీ లక్ష్మీనారాయణ గారు అంటే నిన్నటి వరకు కూడా ఏదో పెద్ద మనిషి అనుకున్నాను. నేను నిజంగానే పెద్ద మనిషిగానే భావించాను. కానీ ఆయన మా దగ్గర ఉండే ఒక యువకుడిని ఏదో గాలి జనార్దన్ రెడ్డి గారితో ఆయనకున్న పరిచయాలతో ఏదో ఒక 2-3 సార్లు కలిస్తే నాకేదో నా వల్ల ఒక ఐపీఎస్గా పనిచేసిన వ్యక్తి, సిబిఐ డైరెక్టర్గా పనిచేసిన వ్యక్తి, నా వల్ల నా వెనక ఉన్న వాళ్ళ వల్ల ఆయనకి థ్రెటనింగ్ ఉండడం అనేది చాలా హాస్యాస్పదం. అంటే ఆయనకు ఒక ఐడెంటిటీ కావాలి. ఆయన ఎక్కడ చేస్తున్నారనేది కూడా రాష్ట్రంలో ప్రజలు తెలియదు, విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ప్రజలు కూడా తెలియవచ్చు. కానీ ఏదేమైనా అది విచారించదగ్గ విషయం. కాబట్టి ఎప్పటికైనా సరే ఉందాతనంతో కూడిన రాజకీయాలు చేద్దాం. ఉందాతనం న్యాయబద్ధమైన, చట్టబద్ధమైన సత్యవాక్ అని చెప్తారు ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ కూడా. సత్యానికి కట్టుబడి నుండి రాజకీయాలు చేయాలని ఈ పెద్దలందరినీ కూడా, నాపై పోటీ చేస్తున్న పెద్ద మనుషులు ఇద్దరిని కూడా, నాపై పోటీ చేస్తున్న ఇద్దరు కూడా చాలా పెద్ద మనుషులు. ఆ పెద్ద మనుషులు ఇద్దరిని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నా అడ్డం పెట్ట ఓకే నువ్వు నేను అంతే మరి. ఏదైతే ఈరోజు రాష్ట్రంలోని మేనిఫెస్టో కూడా ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేశారు, ఎన్నికల మేనిఫెస్టో అని. ఈవేళ మనసున్న మహారాజుగా ప్రతి మనిషి ప్రతి కుటుంబంలో కూడాను వారి తాలూకా సుఖ సంతోషాలే చూడాలి. ఈవేళ ప్రజలకి ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట నిలబెట్టుకొని తీసుకెళ్లే విధంగా మరింత ప్రజారంజకంగా ఈరోజు మేనిఫెస్టోని కూడా ఇవ్వడం జరిగింది. ఓ పక్కని సామాజిక బాధ్యతగా మరి వీరి పిల్లల తాలూకు విద్యను కానీ, అట్లాగే ఆరోగ్యం పట్ల కానీ, ఉపాధి యువతకి రేపు దశాదిశ చూపించే ఈవేళ అనేకమైన పరిశ్రమల స్థాపనకి, మౌలిక వసతులు ఏర్పాటు చేయడానికి, ముఖ్యంగా విశాఖపట్నం పరిపాలన రాజధానిగా తీసుకురావాలన్న అంశాన్ని కూడా ముఖ్యమైన అంశంగా ఈవేళ నవరత్నాల్లోనూ కూడా ఒకటిగా తీసుకొచ్చి పెట్టడం, ఈ ప్రాంత వాసులందరూ కూడా మేమందరం కూడా హర్షధ్వానాలు వ్యక్తం చేస్తున్నాం. ఎప్పుడైతే ఈ ప్రాంతం మరి పరిపాలన రాజధానిగా వస్తుందో ఉత్తరాంధ్రకే ఇది మణిహారంగా ఉంటుంది. ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు అనేక మంది కూడా ఇక్కడికి వచ్చి పరిశ్రమల స్థాపనకు అవకాశం కలిగి ఉంటాయి. అటువంటి దానికోసం మేమందరం కూడా మరి శక్తి వంచన లేకుండా అందరం కూడా ఈరోజు ప్రజలందరూ కూడా జగనన్న కావాలి, జగనన్న పరిపాలన కావాలి. ఈరోజు ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగం చేస్తూ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు ఎవరుంటే మరి ఈవేళ అన్నదమ్ములు, అక్క చెల్లెలు అందరూ ఉన్నారు, చాలామంది సోదరులు ఉన్నారు. వారందరికి కూడా వారు చేస్తున్న దానికి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి వారి తాలూకా పనితనం, వారి తాలూకా ప్రజలకు చేరువుగా అందిస్తున్న కార్యక్రమాలు అన్నీ చూస్తూ ఈరోజు 25,000 రూపాయలు వారికి పెంచుతూ ఆందోళన 12,000 నుంచి 25,000 రూపాయలని పెంచుతూ ఇవ్వటం అనేది మరి ఆ కుటుంబానికి వారికి ఒక నిలదొక్కుకోవడానికి ఒక అవకాశాన్ని ఇవాళ ఇవ్వడంతో పాటు యువతకి ఎంతమందికో మరి ఈరోజు ఉద్యోగాలు చేస్తున్న వారందరూ కూడా ఇది మరి ఆదర్శంగా ఉంటుందని, అంతేకాకుండా ఏదైతే ఈవేళ మరి అమ్మఒడి కార్యక్రమంలో కూడా గతంలో కంటే ఈవేళ పెంచి 17,000 రూపాయలని మరి అమ్మ ఒడిలోని ఈ కార్యక్రమంలో భాగంగా వేస్తూ మరి ఆ తల్లి అకౌంట్లోని 15,000, 2,000 స్కూల్స్ మెయింటెనెన్స్ బోర్డు నుంచి కూడా పెట్టడం, ఏవైతే ఈవేళ వాహన మిత్రాలోని
ప్రత్యేకించి ఏ కార్యక్రమాలు కాపు నేస్తాం కానీ ఈబీసీ నేస్తాం కానీ చేదుడు కానీ ఆసరా కానీ ఇవన్నీ కార్యక్రమాలు పెన్షన్లు కానీ పెన్షన్ కూడా మరి 2 విడతలుగా దాన్ని 3,000 నుంచి 3,500కి పెంచడం. మరి అంతేకాకుండా ఈరోజు వాహన మిత్రలోని ఏవైతే ఇప్పటి వరకు వాహన మిత్రకి ఆటో సోదరులకి ఇవ్వడంతో పాటు ప్రత్యేకించి హెవీ వెహికల్స్ లారీలు లాంటి వాటికి కూడా వాహన మిత్రాన్ని అందించడం, అటువంటి కార్యక్రమాన్ని కూడా చేసి వారికి కూడా మరి 5 ఏళ్ళలో 50,000 రూపాయలు ఇవ్వడానికని పెట్టడం, ఇటువంటివన్నీ ఒక పక్కన చేస్తూ ఇంకో పక్కని ఇక్కడున్న మెడికల్ కాలేజీలు, ఇక్కడున్న రోడ్స్, ఇక్కడున్న పోర్టులు ఏవైతే ఇక్కడ అవసరం అనుకున్న ప్రతి ఒక్క మౌలిక వసతుల్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సంబంధించింది కానీ ఐఎంలను పూర్తిగా చేయడానికి దానికి అవసరమైనవి కానీ ప్రత్యేకంగా వాటన్నిటి మీద కూడా ప్రత్యేక దృష్టి సారించి అలాగే ఎంఎస్ఎంఈ ద్వారా ఈవేళ మధ్య తరహా చిన్న తరహా పరిశ్రమలు కూడా స్థాపనకి ప్రత్యేక దృష్టి సారించి ఇటువంటివన్నీ ఇవ్వడానికి కూడా ఫిషింగ్ హార్బర్స్ లాంటివి ఏర్పాటు చేసి ఇలాంటి అజెండాని మరింత ప్రజలకి ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట చేసి చూపించి ఈవేళ ఒక పక్కని మనకే కాకుండా ఈ రాష్ట్రాన్ని ఫైనాన్షియల్ గ్రోత్ హబ్గా ఏదైతే మనకి ఇచ్చారో నీతి ఆయోగ్ లాంటి దాన్ని ఇచ్చారో దాన్ని ఈవేళ మన రాష్ట్రానికే కాకుండా దేశానికి కూడా వెల్దీ హబ్గా ఈరోజు తీసుకెళ్లే విధానంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు చేపడుతున్న కార్యక్రమాలన్నీ కూడా ఈవేళ మరింత విశాఖపట్నాన్ని ముందుకు తీసుకెళ్తాయని ఆ దిశగా మరి వీళ్ళు ప్రజలను కోరుతున్న ప్రజలు కూడా అందరూ వారు ముక్తకంఠంతో మళ్ళీ జగనన్న పాలనే కావాలి, చెప్పింది చేసే జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, మా బతుకులు ఎప్పుడు కూడా సుఖ సంతోషంతో ఉండాలని వారికి మరింత మద్దతుగా ఉండి ఈ ప్రభుత్వం వారి చేరువగా ఉండేందుకు జగనన్నని మళ్ళీ ముఖ్యమంత్రిగా ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయడానికి మీరందరూ కూడా కదిలి రండి అని వారిని ఈవేళ కోరుతూ ఈరోజు వెళ్తున్నాం. మాతో పాటు ఈవేళ అన్ని ఉత్సాహవంతులు యువకులతో పాటు ఇక్కడ అందరికీ అందుబాటులో ఉండి పిలిస్తే పలికే వ్యక్తిగా ప్రతి చోట కూడా ఉన్న గ్రీవెన్స్ తెలుసుకొని ఈవేళ వెళ్తుండి అటువంటి సామాజిక బాధ్యత కూడా తీసుకొని చేస్తున్న కేకే రాజు గారికి మరి అఖండమైన అత్యధికమైన మీ అభిమానాన్ని ఓటు రూపంలో చూసి గెలిపించమని, అలాగే ఈ ప్రాంత వాణిని పార్లమెంట్లో వినిపించి మరి ఈ ప్రాంతానికి మరింత చేరువుగా ఉండేందుకు అవకాశం కల్పించేందుకు మరి మీ ద్వారా కూడా కోరుతున్నాను. ఇక్కడ ప్రజలందరినీ కూడా మీ తాలూకా విశాఖ ఆడపడుచుకు అవకాశం ఇవ్వండి, ఓటు ఇవ్వండి. తప్పనిసరిగా మీతో పాటు అభివృద్ధి నన్ను కూడా భాగస్వామ్యం చేసి పార్లమెంట్లో మన గళాన్ని వినిపించేందుకు, మన సమస్యలు తీర్చేందుకు అవకాశం ఇవ్వమని మీ ద్వారా కూడా కోరుతూ మీ అందరికీ మరొక్కసారి కోరుకున్నది జగనన్న ప్రభుత్వం ఈవేళ ప్రజాప్రభుత్వాన్ని మళ్ళీ ఈరోజు ఎవరైతే తీసుకుని రాగలుగుతారో ప్రతిపక్షాలు చెప్పేదాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం